హలో అండి. రాగి తోపు తెలుసా మీకు? ఒకప్పుడు మన పెద్దవాళ్ళు రాగి తోప, రాగి జావ, రాగి సంకటి ఇలాంటివి తిని చక్కగా రాళ్ళలాగా ఉండేవాళ్ళు. ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటివంటే అసలు తెలియని కూడా తెలియకపోవచ్చు. చాలా వరకి మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా వారంలో 2-3 సార్లు ఇలాంటివి తింటూ ఉంటే హెల్త్‌కి చాలా మంచిదండి. అందులోని ఈడొచ్చిన ఆడపిల్లలు పీరియడ్స్ టైంలోని బ్యాక్ పెయిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి వారంలో ఒక 2-3 సార్లు చేసి పెట్టండి. ఆ బ్యాక్ పెయిన్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. దీన్ని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. 5-6 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు నీళ్ళు వేసుకొని మన టేస్ట్‌కి తగినంతగా బెల్లం, కొంచెం కొబ్బరి తురుము వేసుకొని బెల్లం నీళ్ళలో బాగా కరిగిన తర్వాత రాగి పిండిలోకి కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసి ఈ కరిగిన నీళ్ళలోనికి రాగి పిండి వేసుకుంటూ ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఒక 5-6 స్పూన్ల వరకు నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ నెయ్యి ఇలా సపరేట్ అయినంత వరకు రాగి తోప అనేది థిక్‌గా అయినంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.